సర్కార్ సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న హోటళ్ల ఓనర్లపైన చర్యలు తీసుకుంటామని అన్నారు సివిల్ సప్లై అధికారులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో 25 రెస్టారెంట్లు, హోటళ్లపైన సివిల్ సప్లై అధికారులు దాడులు నిర్వహించారు. గృహ అవసరాలకి ఉపయోగించాల్సిన 100 ప్రభుత్వ సబ్సిడీ సిలిండర్లను సీజ్ చేశారు. ప్రభుత్వం గృహ అవసరాలకు సబ్సిడీపై ఇచ్చే గ్యాస్ సిలిండర్లను కొందరు హోటళ్లు, రెస్టారెంట్ల ఓనర్లు వ్యాపారాలకు వినియోగిస్తున్నారని అన్నారు అధికారులు. హోటల్స్లలో, కర్రీ పాయింట్స్, తర్వాత రెస్టారెంట్లలో డొమెస్టిక్ సిలిండర్స్ వాడుతున్నారు అనే ఉద్దేశంతో రైడ్ చేయడం జరిగింది. సుమారుగా 25-30 హోటల్స్ కానీ, బేకరీస్ కానీ, రెస్టారెంట్స్ కానీ వాటిని చెక్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు దాదాపు ఒక 45 సిలిండర్స్ దాకా డొమెస్టిక్ సిలిండర్స్ దొరికాయి. వీటిని ఇల్లీగల్గా వాడుతున్నందువల్ల హోటల్ కమర్షియల్ సిలిండర్సే వాడాలి, కానీ కమర్షియల్ సిలిండర్స్లో భాగంగా వాడకుండా వాళ్ళు డొమెస్టిక్ సిలిండర్స్, గృహ ఉపయోగకరమైనటువంటి సిలిండర్స్ను వీళ్ళు వాడడం జరుగుతుంది. కాబట్టి వీటిపైన చర్య తీసుకోవడం కోసం మేము రైడ్ చేసి వాళ్ళపై కేసులు బుక్ చేయడం అనేది జరిగింది. ఇక మీదట కూడా ఇలాంటివి జరిగితే సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని చెప్పి వారికి తెలియ